అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న చెప్పాను కదా! ఇవాళ నుంచి చిన్ని న్యూట్రినెస్ట్‌లో దొరికే ప్రొడక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకుందాము అనేసి. సో, ఫస్ట్ వచ్చేసి ఇవాళ నుండి స్టేజ్ 1 ప్రొడక్ట్స్ అన్నీ చూద్దాము. సో, ఒక్కొక్క స్టేజ్‌లో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అన్నట్లుగా ఫిక్స్ చేసుకున్నాను నేను. సో, అంటే వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ అరుగుదలను బట్టి, దాన్ని బట్టి మొత్తం కొద్దిగా రీసెర్చ్ అది చేసి వాళ్ళకి ఏవిస్తే బెటర్ అని కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. ఇవే కాకుండా మీకేమైనా కావాలంటే కస్టమైజ్ చేసిస్తాను. ఆ ఏజ్‌కి అవి తినొచ్చు, అవి పర్వాలేదు, వాళ్ళు అరిగించుకోగలరు అని నా రీసెర్చ్ ప్రకారం ఓకే అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. లేదు అంటే ఫస్ట్ మీకు చెప్తాను ఇలా తినొచ్చు, తినకూడదు అని. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే నేను మీకు చేసిస్తాను. సో, స్టేజ్ వైస్ అంటే ఇదేమీ ఎక్కడ ప్రిస్క్రైబ్ చేసిందేం కాదు. బట్ నేను కొన్ని కొన్ని మంత్స్‌ని కలిపి ఒక స్టేజ్‌గా, కొన్ని ఇయర్స్ కలిపి ఒక స్టేజ్‌గా అలాగా తీసుకున్నాను. ఈజీగా ప్రొడక్ట్స్ డివైడ్ చేసుకోవడానికన్నట్టు. సో, చిన్ని న్యూట్రినెస్ట్ ప్రకారం స్టేజ్ 1 అంటే 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు. సో, 6 మంత్స్ అంటే మనం అప్పుడే సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం పిల్లలకి. సో, వాళ్ళకి చాలా లైట్ ఫుడ్ ఇవ్వాలి. సో, అందుకోసం అనేసి ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి రైస్ పౌడర్. యాక్చువల్‌గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకు చేయడం అవ్వట్లేదు లేదా చేసుకునే అవకాశం ఇంట్లో లేదు అలా అనుకున్నప్పుడు యూ కెన్ ట్రై దిస్ వన్. ఇందులో ఏంటంటే వేరే ఏమీ యూజ్ చేయము. ఓన్లీ వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ దాన్ని కొద్దిగా సోక్ చేసి డ్రై చేసి, రోస్ట్ చేసి అప్పుడు పౌడర్‌గా చేస్తాము. సో, దీనివల్ల బేబీ డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా లైట్‌గా ఉంటుంది. త్వరగా అరిగించుకోగలుగుతారు. ఇనీషియల్ ఫేజెస్ కదా! సో, లైట్ ఫుడ్ ఇస్తే బెటర్. అండ్ ఓన్లీ రైస్ ఒకటి ఇస్తే ఏమన్నా యూజ్ ఏముంటుంది అని అనుకోవచ్చు. బట్ ఇనీషియల్‌గా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు మల్టిపుల్ గ్రెయిన్స్ కలిపిస్తే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అప్పటిదాకా ఓన్లీ మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కన్‌ఫ్యూజ్ అయ్యి అసలు ఎలాగా, ఏంటి డైజెషన్ ఇబ్బంది అవ్వచ్చు. వాళ్ళకి కాన్‌స్టిపేషన్ లాంటివి వస్తాయి ఒకేసారి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఇస్తే. సో, 1 ఇంగ్రీడియెంట్ ఎట్ ఎ టైమ్ అన్న కాన్సెప్ట్ ఉంది మనకి. సో, దాని ప్రకారం ఫస్ట్ ఓన్లీ వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఒక 1 వీక్ ఇచ్చి వాళ్ళకేమీ తేడా లేదు అన్నాక నెక్స్ట్ గ్రెయిన్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పౌడర్ చేసే ప్రాసెస్ చిన్ని న్యూట్రినెస్ట్‌లో ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇనీషియల్‌గా క్లీన్ చేస్తాము. ఒక 1, 2 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత సోక్ చేస్తాము. సోక్ చేయడం ఎందుకంటే గ్రెయిన్స్‌లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో, ఆ ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే అందులో ఉండే ఐరన్ గాని, కాల్షియం, జింక్ అలాంటివి మినరల్స్ ఉంటాయి కదా! సో, అవి మనం సరిగ్గా అబ్జర్బ్ చేసుకోలేకుండా ఆపేస్తాయి. సో, ఈ సోకింగ్ వల్ల ఏంటంటే ఆ ఫైటిక్ యాసిడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, దానివల్ల న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, మొత్తానికి సోకింగ్ వల్ల ఏంటంటే గ్రెయిన్స్‌లో ఉండే విటమిన్ బి అనేది బాగా ఎక్కువగా యాక్టివేట్ అయ్యి బాడీ అబ్సార్బ్ చేసుకునేలాగా వీలవుతుందనమాట. ఆల్సో డైరెక్ట్‌గా రైస్‌ని రోస్ట్ చేసి, పౌడర్ చేసి ఇచ్చినప్పుడు బేబీస్‌కి లైక్ గ్యాస్ కానీ, హెవీనెస్ లాగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్పను. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. సో, అవేమీ లేకుండా ఉండడానికి సోక్ చేసి కొద్దిగా డ్రై చేసి అప్పుడు రోస్ట్ చేస్తే చాలా లైట్‌గా ఉంటుంది. వాళ్ళవి చిన్న చిన్న టమ్మీస్. సో, ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. వాళ్ళు పైకి చెప్పుకోలేరు కదా! మనం చెప్పినట్టుగా నాకిలా తేడా ఉంది అలా అని. సో, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారన్నది మనకు తెలీదు. సో, ఇనీషియల్‌గా మనం కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ మనం డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. సో, అందుకోసం ఇంత ప్రాసెస్ చేస్తాము. సో, ఇదండి ప్రాసెస్ అంతా. సో, దీనికి సంబంధించిన లైక్ వైట్ రైస్ ఒక్కటే బట్ స్టిల్ దాని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఉన్నాను. సో, ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓన్లీ వైట్ రైసే కదా! దాంట్లో ఏముంటుంది అనుకోవడానికి లేదు. రైస్‌లో కూడా చాలా ఉంటాయి. సో, ఇదండి చిన్నీస్ న్యూట్రినెస్ట్‌లోని ఫస్ట్ ప్రోడక్ట్. సో, రేపు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్‌కి సంబంధించి చూద్దాము. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీకేమన్నా ఆర్డర్ చేయాలి అంటే
వాట్సాప్‌కి కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని రీచ్ అవుతాను. మళ్ళీ రేపు ఇంకొక ప్రోడక్ట్‌తో కలుసుకుందామండి. ఉంటానండి.